ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. మరి మనము దేవుని బిడ్డలం కాబట్టి మరి అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదని ఒక వాక్యము కీర్తన 120లో కీర్తన 15వ అధ్యాయం మనకు కనబడుతుంది. మరి ఈ వాక్యం మీరు విని దేవుని అని విశ్వాసం కలిగి ఉండి మరి అబద్ధం ఆడొద్దని నేను ఈ వాక్యం చెప్తున్నాను. కాబట్టి మీరు విశ్వాసంతో మీరు జీవితాలు గడపాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం నేను చదువుతాను కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం వెళ్ళిపోతాం. పరిశుద్ధుడ దయగల దేవా, కృపగల ప్రవణ తండ్రి, మరి క్రైస్తవుడు అవి కూడా మరి అన్యులాగా మరి ఉండకూడదు. అన్యుడు కూడా ఒకవేళ మారితే దేవుని అది విశ్వాసం ఉంటే వాళ్ళకి ఎంతో ధన్యత జీవితం కలుగుతుంది. కాబట్టి ప్రవణ తండ్రి, మరి ప్రవణ తండ్రి చిన్న ప్రార్థన మీరు ఆలకించాలని ఈ వాక్యం మీరు ఇన్న బిడ్డ అందరూ కూడా జీవనం పొందమని మా ప్రభు దేవుని సేనలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. అయితే ఇక్కడ మరి కీర్తన దావీదు గారు రాసిన కీర్తనలో 15వ అధ్యాయం, యెహోవా నీ గుడారములో అతిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమొప్పడు. అతని దృష్టికి నీచుడు అసవ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఆయన ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు అని ఇక్కడ వాక్యం కనబడుతుంది. ప్రియమైన దేవుని విడలారా, ఇటండి యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇక్కడ జీవించబడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఏమందంటే, అతని దృష్టికి నీచుడును అసవ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అని ఇక్కడ వాక్యం కనబడుతుంది. మరి ఇంకొకటి ఏమందంటే, ఇక్కడ అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడంట. చిన్న నాలుకతో కొండములాడంటే అబద్ధం ఆడద్దు. కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన స్నేహితునికి కీడు చేయడు. కొందరు ఏంటంటే ప్రాణ స్నేహితులాగా ఉంటారు, చేసేది అన్నీ మోసకరమైన పనులు చేస్తుంటారు, కీడు చేస్తుంటారు. ఇక్కడ ఏమన్నంటే, అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువారి మీద నిందమోపడు. పొరుగువాని మీద నిందమోపడు అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇలాంటి వాడు మరి దేవునికి చాలా విరోధమైన వాడు. క్రైస్తవుడు ఇలాంటి చెయ్యడు, అబద్ధవాడు, చెలికానికి కీడు చేయడు, అందరితో ప్రేమ కలిగి ఉంటాడు. అంటే మంచిగా ఇక్కడ వాక్యం కనబడుతుంది మనకు. అతని దృష్టికి నీచుడు అసవ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. పొత్తుల వ్యాపారం చేసినప్పుడు మరి నష్టం కలిగింది కానీ వానికైతే న్యాయం చేస్తాడు. తోటి స్నేహితునికి న్యాయం చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. కేవలం వాక్యం ఏంటంటే, అతని దృష్టికి నీచుడు అసవ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా, వాడు ఎట్లాంటి నిజము పలికినవాడు ప్రమాణం చేసినా కానీ మాట తప్పడాడు. ఇక్కడ ఏమనంటే, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను వాడు మాట తప్పడాడు. నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. కొందరు ఉద్యోగదారులు లంచాలు ఉంచుకుంటూ ఉంటారు.
ఇప్పుడు నిరపరాధి అంటే వాడు నిరపరాధి, వాడు ఏం నేరం చేయలే, వాడిని ఏదో మోసం చేయాలని చెప్పి మరి ఇది ఇతర ఇతర వాళ్ళు పగబట్టుకుంటే ఒక న్యాయాధిపతి వాడు నిరపరాధిని ఇక్కడ ఏమనంటే నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. కొందరు ఏం చేస్తారంటే ఓని కొడతారు, జైలు పెడతారు, ఓని చంపుతారు, మళ్ళీ లంచం ఇచ్చేసి మళ్ళా తీర్పు అనేది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైపున న్యాయవాదిని మాట్లాడుకొని మరి వాళ్ళు గెలుస్తారు. ఇట్లా గెలిచినప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఉండొద్దని ఇక్కడ వాక్యం కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనంటే మరి న్యాయవాది ఎట్లుండాలి? నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. నిరపరాధి, వాడు నిరపరాధి కూడా వాడు ఏం తప్పులు చేయని వాడు కూడా అలాంటి వానికి న్యాయం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ భూమి మీద న్యాయాధిపతి ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తుంటారు. లంచాలు ఉంచుకొని లక్షలు తీసుకుంటారు. మరి ఒక నిరపరాధిని వాళ్ళు ఏం చేస్తారంటే అపరాధిగా చేస్తారు. ఒక 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 న్యాయంగా జీవించడాన్ని అన్యాయస్తునిగా చేస్తారు. వారు ఒకడు తప్పు చేయని వాడిని తప్పుగా చేస్తారు. వాడు పాపం చేయని వాడిని వాడు పాపాత్ముడు అని అనిపిస్తారు. ఇట్లా ఇక్కడ మరి వాక్యం ఎట్లా పడుతుంటే మరి ఇక్కడ మరి వాక్యం ఏముందంటే నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. వినవా? ఇక న్యాయం ఒక నిరపరాధికి న్యాయం చేస్తే దేవుడు వాని ఎప్పుడు కదల్చబడడు, వానికి ఎప్పటికీ దీవెనలు ఉంటాయి. ప్రేమైన ఎట్లా అవతం అంటారు ఇక్కడ. అవతం కూడా చూసినావా? అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలుకానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఎట్టంటే న్యాయంగా ఉన్నవాడు ఇవన్నీ చెయ్యడు అని ఉన్నది ఇక్కడ. మరి అబద్ధం వాడిది ఏమైందంటే దేవునికి విరోధమే. ఇక్కడ మరి చెలికానికి కీడు చేస్తే కూడా అదొక పాపమే. ఇక్కడ వాక్యం ఏముందంటే నాలుకతో కొండములు ఆడొద్దంట, చెలికానికి కీడు చేయొద్దంట, తన పొరుగువాని మీద నింద మోపొద్దంట. అయితే ఇలా అట్లా చేయని వాడు ఏమన్నంటే దేవుని దృష్టికి నీచుడు అసభ్యుడు కాదంట. అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానిస్తాడు. యెహోవా యందు భయభక్తి గలవారిని సన్మానిస్తాడు. ఆయన తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, అంటే చేవాగిస్తాడు, మళ్ళీ తీసుకుంటాడు, వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. చెరుపుట అంటే నిరపరాధి, వాడు నిరపరాధి అని తెలిసి కూడా వాడు అన్యాయస్తుడు వచ్చి ఒక న్యాయాధిపతికి లంచం ఇచ్చినప్పుడు వాడు నిరపరాధి అని తెలుస్తాయి. ఈ న్యాయాధిపతి తెలుసు వాని కొట్టింది, వాని చంపింది, వాని అన్యాయం చేసింది, వాని ఆస్తి గుంజుకుంది, వాడిని అన్యాయం చేస్తూ కూడా అన్ని తెలిసి కూడా వాని దగ్గర ఈ న్యాయాధిపతి డబ్బులు తీసుకొని ఏం చేస్తారంటే వాని అన్యాయం చేస్తాడు. కాబట్టి మరి ఇక్కడ వాక్యం ఉందంటే నిరపరాధిని, ఇక్కడ ఏమనంటే నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. వాడు నిరపరాధి కాబట్టి వాడిని మరి లంచం పుచ్చుకొద్దానండి ఇక్కడ వాక్యం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ దేవుని యందు మరి కదల్చబడనట్టుగా ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే మనం వాక్యం చూస్తే మత్తయి 5వ అధ్యాయం 33 వచనం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. 5వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ మరి వాక్యం ఏముందంటే 32వ వచనం ఏముందంటే, ఆ 33వ వచనం ఏముందంటే, మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలెను. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఇంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం చూడనివద్దు,
అది దేవుని సింహాసనము భూమి తోడని అనవద్దు. అది నా పాదపీఠము యెరూషలేము తోడని అనవద్దు. అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటి మించినది దుష్టుని నుండి పుట్టినది. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని ఎడమ చెంప కూడా తిప్పుము. చూసినా ఇక్కడ మరి అబద్ధం ఆడొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు అంతే అనాలి. కానీ మరి ఏం చేస్తారంటే లంచాలు పుచ్చుకొని కూడా అబద్ధం ఆడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తోటి వారిని కూడా అబద్ధం అన్యాయం చేయాలని చూస్తుంటారు. ఇలాంటి చేసిన వారికి ఏమైందంటే దేవునికి విరోధం అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం మీరు గ్రహించాలి. మరి నిరపరాధి ఉన్నప్పుడు వాడు అన్యాయస్తుడు నిరపరాధిని అన్యాయం చేయాలని వాడు వస్తాడు. కానీ న్యాయపతి అంటాడు వానికి ఏం చేయాలి బాబు, అట్లా చేయొద్దు బాబు, నువ్వు అట్లా అన్యాయం చేస్తున్నావు, మీరు సమాధానం కలిసిపోండి, ఆయన డబ్బులు వానికి. మరి నువ్వు ఒకవేళ ఇంకేమైనా హాని చేస్తే దానికి నువ్వు ఒప్పుకో బాబు అని చెప్పి అక్కడ తీర్పు తీర్చాలి న్యాయాధిపతులు ఉంటే. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు లంచాలు తీసుకొని ఇట్లా మోసం చేస్తే అక్కడ దేవుని దృష్టిలో నేరస్తుడే అవుతాడు. కాబట్టి ఆ నేరం ఎంతవరకు వస్తుందంటే, ఈ భూమి మీద నువ్వు డబ్బులు తీసుకొని సుఖంగా ఉండవచ్చు, కానీ నువ్వు చచ్చిపోయినప్పుడు నీ ఆత్మతో సహా నీ శరీరం ఏమైందంటే పాతాళం పోయి అక్కడ నిత్య అగ్నిలో నువ్వు కాలుతుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు కూడా ఏం చేసినంటే మరి పాతాళం పోయి కాలుతున్నట్టు కనబడుతుంది. ఒక పేద మరి లాజర్ అంటే ఆయన మరి చచ్చిపోతే ఆయన కూడా సమాధి చేయబడ్డది, ఈయన కూడా సమాధి చేయబడ్డది. కానీ ఈ ధనవంతుడు పాతాళంలో కాలుతున్నట్టు కనబడుతుంటుంది. మరి లాజరు తిండి లేక చచ్చిపోయింది కాబట్టి, మరి పేదవాడై చనిపోయాడు కాబట్టి ఆయన ఆత్మ మరి ఆయన అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనము మరి ఇక్కడ మరి వాక్యం చూస్తే మరి మీరు నేను చదివిన వాక్యం మీరు విన్నారు కాబట్టి దయచేసి ఈ వాక్యం విని దేవుని దీవెన పొందాలని నేను కోరుకుంటూ ఈ వాక్యం మీరు షేర్ చేయాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. యేసయ్య నామములో మీకు దీవెనలు కలుగునుగాక. ఆమేన్. స్తుతిస్తున్నాను. ఆమేన్.